పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో ఏం పెట్టాలో అర్థం కానప్పుడు 5 నిమిషాలలో అప్పటికప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. మనకు కూడా పని తొందరగా అయిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్. ఒక గిన్నెలోకైతే మంచిగా తురుముకున్న బెల్లాన్నయితే వేసుకొని, ఇప్పుడు ఈ బెల్లాన్నంతా ఒక ప్యాన్‌లోకి వేసుకొని, దీంట్లోనే ఒక చిన్న గ్లాసుడు వాటర్ కూడా వేసుకొని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలకి బెల్లం అయితే కరిగి ఇలా మనకి నురుగొస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 2, 3 చుక్కలు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా వేసి చూసుకుంటే మనకు గట్టిగా ముద్దలాగా వచ్చిందనుకోండి, పాకం కరెక్ట్‌గా వచ్చినట్టే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని, ఒక కప్పు బెల్లం తీసుకున్నా కాబట్టి 2 కప్పుల పుట్నాలైతే వేసుకుంటున్నాను. కరెక్ట్‌గా సరిపోతాయి. మీరు కూడా ఇలానే వేసుకోండి. ఇంకేముంది అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఇంకా దీన్నైతే ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి వీడియోలో కనిపిస్తుంది నీళ్ళతో అయితే తడి చేస్తూ అయితే ఇంకా ఉండల్లాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవడమే. ఇలా పిల్లలకి రోజు 1 కానీ 2 కానీ లడ్డూలైతే ఇవ్వండి. పిల్లలకైతే చాలా హెల్తీ. ఎందుకంటే పుట్నాలు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మరి వీడియో నచ్చినట్టయితే వెళ్ళే ముందు లైక్ చేసి ఫాలో కావచ్చు కదా.